ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ మోషే దాన్ని మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అయితే ఈరోజు ఒక స్పెషల్ ఇది అంటే ఏంటంటే పెరుగు ఇష్టపడని వాళ్ళకి పెరుగన్నం మనం ఎలాగా తినిపించవచ్చు అన్నది దాంతో నేను మీ ముందుకు వచ్చాను. అయితే పెరుగన్నము మామూలుగా అన్నం పెరుగు కాకుండా ఇంకా కొన్ని ఐటమ్స్ మనం యాడ్ చేస్తే తప్పనిసరిగా అది ఇష్టం లేనోళ్ళు కూడా మంచిగా ఇష్టంగా తినొచ్చు. అయితే ఈ యొక్క పెరుగన్నానికి కావలసిన పదార్థాలు ఏంటి అంటే వైట్ రైస్, మనం అన్నము కావలసినంత, తర్వాతనేమో మంచి కమ్మటి పెరుగు, పుల్లగా అవ్వద్దు, ఇది మంచి కమ్మటి పెరుగు. ఇవి బాదాములు నిన్న నానబెట్టుకున్నాను నైట్. ఇవన్నీ కూడా మార్నింగ్ ఇలాగా సన్నగా కట్ చేసుకున్నాను బాదంలు. ఇవి ఒక పామిగ్రానేట్ దానిమ్మ పండు ఒకటి ఒలిచి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు దీనిలోకి ఇంకా కావాలి అంటే కనుక ఇంకా సీడ్లెస్ గ్రేప్స్ ఉంటాయి. ఇంకా వేరే ఏయైనా సరే పిల్లలు లేక పెద్దవాళ్ళు ఇష్టాన్ని బట్టి వేయవచ్చు. అయితే సాల్ట్ తినేవాళ్ళు అయితే కనుక, పెరుగన్నంలో సాల్ట్ తినేవాళ్ళు అయితే కనుక తగినంత సాల్ట్ వేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మేము సాల్ట్ వేసుకోము పెరుగన్నంలో, కానీ కావాలి అంటే కనుక సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మీ పద్ధతిలోనే నేను చెప్తాను, సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్తే ప్రొసీజర్ అంటూ పెద్దగా ఏమీ ఉండదు. ఇదిగోండి అన్నము, తర్వాత దీనిలోకి కాస్తంత సాల్ట్ వేసాను, తర్వాత దీన్ని మనం పెరుగన్నం కలిపేసుకుంటాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ మనము ఇష్టంగా పెరుగన్నం తినే వాళ్ళకి కూడా ఇది చాలా వెరైటీగా ఉంటుంది. మనం మంచిగా ఇది వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా మనకి ట్రావెలింగ్కి దానికి కూడా మనం ఇలాగా వేసుకోవచ్చు. దానిలో అయితే మనం ఇంకా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు పాలతో కలిపేసుకొని కాస్తంత పెరుగు తోడు వేసేసుకుంటే మనం తినేటప్పటికి లంచ్ టైం వరకు అది మంచిగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇది అయిపోయింది పెరుగన్నం. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అయిపోయింది. చాలా చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది ఈ పెరుగన్నం. దీని మీద మనం ఏం చేస్తామంటే ఇవి వేస్తామన్నమాట, దానిమ్మ గింజలు. నేను చెప్పాను కదా, ఇంకా మీకు ఏమన్నా అంటే సీడ్లెస్ గ్రేప్స్ అవి ఏమన్నా ఉంటే కూడా మంచిగా వేసుకోవచ్చు. తర్వాత మనోళ్ళు ఏది ఇష్టపడతారో వాటిని మనము మంచిగా వేసుకోవచ్చు. దీంతో పాటు కలుపుకొని తింటే, అయితే అరటిపండు వేసుకోవచ్చు, అరటిపండు, కానీ జస్ట్ తినే ముందు కట్ చేసి వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే అది ఇది అవ్వదు. ఇగోండి, ఈ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, ఈ బాదాము, ఇవి కూడా మంచిగా మనం వేసుకుంటే బాగుంటుంది, చాలా చాలా రుచిగా ఉంటుంది. తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవి చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇలా పెట్టి చూడండి, అసలు పెరుగన్నం ఎందుకు తినరో మనం చూద్దాం. ఓకే, పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా చక్కగా తింటారు ఈ యొక్క పెరుగన్నాన్ని. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదిగోండి, ఈ పెరుగన్నాన్ని అసలు ఎవరైనా తినాల్సిందే, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే చెప్పాను కదా, అరటిపండు మటుకు వేసుకోవాలి అనుకుంటే చాలా బాగుంటుంది దీనిలో. అయితే తినే ముందు మాత్రమే కట్ చేసేసుకోవాలి అన్నమాట, లేకపోతే అది కొంచెం నల్లగా అవుతుంది కదా, కాబట్టి అట్లాగా. తర్వాత గ్రేప్స్ మామూలుగా వేసేసుకోవచ్చు, సీడ్లెస్ గ్రేప్స్ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే పెరుగు అన్నది చాలా చాలా అవసరం, డైట్లో చాలా ముఖ్యం. అన్ని వయసుల వాళ్ళకి కూడా పెరుగు చాలా చాలా ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి అందరూ కూడా పెరుగన్నం తినాలి, కొంచెమైనా తినాలి. కాబట్టి తినేవాళ్ళం ఎలాగో తింటున్నాము, తిననోళ్ళ కోసము, ఇష్టపడని వాళ్ళ కోసం, పిల్లల కోసం మనం ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే
తప్పనిసరిగా లైక్ చేయండి. చాలా సింపుల్ వీడియో కదా, సింపుల్ ఐటము. తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా మన సైనై హైట్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని తప్పకుండా షేర్ చేయండి. ఓకే, వీలైనంత మందికి షేర్ చేయండి. అదేవిధంగా వీలు చేసుకుని ఒక చిన్న కామెంట్ నా కోసం పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, అది చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. తర్వాత తప్పనిసరిగా మన ఛానల్ ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొకసారి ఒక మంచి టాపిక్తో కానీ ఒక మంచి రెసిపీతో కానీ నేను మీ ముందుకి వస్తాను. టిల్ దెన్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ టైమ్, బాయ్ బాయ్.